ఈరోజు లంచ్లోకి పాలకూర చుక్కకూర కలిపి కూర అయితే వండుతున్నాను. మెదిపి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ పాలు వచ్చేసి పెరుగు కోసం అయితే మరగపెడుతున్నానండి 1 లీటర్ వరకు. తర్వాత అన్నం అయితే వండేసాను. ఇంకా వంట అంతా పూర్తయిన తర్వాత పిల్లల కోసం ఉల్లిపాయ దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పూజా రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను, రేపు పూజ చేద్దామని చెప్పేసి. ఈవినింగ్ అయితే పనంతా అయిపోయాక నేను డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంకా డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు అయితే ఒక్కొక్కటిగా ఇక్కడ సర్దుకుంటున్నానండి. ఏమేమి తెచ్చానో అవన్నీ కూడా వాటి ప్లేస్లో పెట్టేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఈసారి పిల్లల కోసం బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమీ తేలేదు. బిస్కెట్స్ బదులు పీనట్ చెక్కి తెచ్చాను. చాక్లెట్స్ అడుగుతారు కదా అని చెప్పేసి అమూల్ డార్క్ చాక్లెట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా పప్పులన్నీ కూడా నేను ఈ విధంగా స్టీల్ డబ్బాలో వేసుకుంటాను. అవి కనిపించడం కోసం వాటి మీద పేరైతే రాసుకుంటాను. ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో వచ్చేసి చాక్లెట్స్ అలాగే మష్రూమ్స్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చపాతీ పరోటా కూడా తీసుకొచ్చాను. ఇంకా వంటగదంతా కూడా సర్దేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే